ట్రంప్ చాలా కాలంగా భారత్ మరియు పాకిస్తాన్లను ఒకే ఘాటిన కట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ఎలాగైతే అమెరికా చెప్పే ప్రతి మాటను ఎటువంటి ప్రశ్న లేకుండా అంగీకరిస్తుందో అదే విధంగా భారత్ కూడా అమెరికా యొక్క ఈ ప్రతిపాదననైనా కాదనలేదని ట్రంప్ భావిస్తుంటారు. ఇదే అపోహతో ట్రంప్ భారతదేశానికి ఒక అంతర్జాతీయ కూటమిలో చేరాలంటూ ఆహ్వానం పంపారు. కానీ భారత్ ఆ ఆహ్వానాన్ని చూడగానే ముక్కుసూటిగా తిరస్కరించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ణయాధికారిగా భావించుకునే ట్రంప్ ఆలోచనకు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. వాస్తవానికి భారత్ తిరస్కరించిన ఆ ప్రతిపాదన పేరు బోర్డ్ ఆఫ్ పీస్. దీన్నే BOP అని పిలుస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏమిటి? ట్రంప్ దీన్ని ఎందుకు స్థాపించాలనుకుంటున్నారు? మరియు భారత్ ఇందులో చేరడానికి ఎందుకు నిరాకరించింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పని, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ MK శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డ వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అసలు విషయం ఏమిటంటే, ట్రంప్ ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెచ్చారు. ముఖ్యంగా గాజా సిటీలో కొనసాగుతున్న విధ్వంసం మరియు అక్కడ నెలకొన్న మానవీయ సంక్షోభమే దీనికి ప్రాతిపదిక అని చెప్పారు. ఈ బోర్డు ద్వారా గాజాలో శాంతిని స్థాపించడం, అక్కడి పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం మరియు యుద్ధం తరువాత పునర్నిర్మాణం, పెట్టుబడులను పెంచడం తమ లక్ష్యమని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వాదన ప్రకారం ఈ బోర్డు కేవలం గాజా వరకే పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడైతే ఘర్షణలు జరిగే ముప్పు ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా పనిచేస్తుంది. ఆయన ప్రకారం ఎక్కడైనా యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఈ బోర్డు జోక్యం చేసుకొని శాశ్వత శాంతి దిశగా పనిచేస్తుంది. కానీ సరిగ్గా ఇక్కడి నుంచే భారత్ ఆందోళనలు మొదలవుతాయి. ఎందుకంటే ఈ బోర్డు ఐక్యరాజ్య సమితి వంటి ఏ అంతర్జాతీయ వేదిక పరిధిలోనూ ఏర్పాటు చేయడం లేదు. ఇది పూర్తిగా ట్రంప్ ఆలోచనలతో ఆయన పర్యవేక్షణలోనే తయారైన ఒక నిర్మాణం కావడం వల్లే ఈ విషయం భారతదేశానికి ఎక్కువ కఠినంగా అనిపిస్తోంది. ఈ BOP విషయంలో ట్రంప్ ప్రణాళిక చాలా పెద్దదిగా మరియు దీర్ఘకాలికమైనదిగా కనిపిస్తోంది. అందుకే ట్రంప్ అనేక దేశాలకు ఇందులో చేరాలంటూ ఆహ్వానాలు పంపారు. ఆహ్వానం అందుకున్న దేశాల్లో భారతదేశంతో పాటు పాకిస్తాన్, జోర్డాన్, ఈజిప్ట్, టర్కీ, ఖతార్, హంగేరీ, అర్జెంటీనా మరియు కొన్ని ఇతర మధ్య ఆసియా దేశాలు కూడా ఉన్నాయి. ఈ బోర్డు చూడటానికి అంతర్జాతీయంగా కనిపించాలి, కానీ నియంత్రణ మాత్రం అమెరికా చేతిలోనే ఉండాలన్నది ట్రంప్ కోరిక. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనకు వెంటనే తలూపేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్వయంగా దీన్ని ధృవీకరించారు. గాజా పునర్నిర్మాణం మరియు శాశ్వత కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ ఈ బోర్డులో భాగమవుతుందని స్పష్టం చేశారు. టర్కీ కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఖతార్ మరియు ఈజిప్ట్ వంటి దేశాలు కూడా సానుకూల వైఖరిని చూపించాయి. అంటే దాదాపు చాలా దేశాలు ట్రంప్ తీసుకున్న ఈ చొరవకు మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ భారత్ మాత్రం ఎటువంటి అంగీకారం తెలపలేదు. అలాగని తొందరపాటు ప్రదర్శించలేదు. ఈ ప్రతిపాదనపై భారత్ వ్యూహాత్మక మౌనం వహించింది. వాస్తవానికి ఈ మౌనమే భారతదేశం యొక్క సమాధానంగా భావించబడుతోంది. ఎందుకంటే ఇది కేవలం శాంతి వేదిక కాదని, దీని వెనుక అధికారం మరియు నియంత్రణకు సంబంధించిన ఒక లోతైన రాజకీయ వ్యూహం దాగుందని భారతదేశానికి బాగా అర్థమైంది. అన్నిటికంటే పెద్ద అభ్యంతరం బోర్డు అధ్యక్ష పదవిపై ఉంది. సమాచారం ప్రకారం బోర్డుకు చైర్మన్ గా స్వయంగా ట్రంప్ నియమించబడ్డారు. ఈ అధ్యక్ష పదవి ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం మాత్రమే పరిమితం కాదు. నిబంధన ఏమిటంటే ట్రంప్ భవిష్యత్తులో అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా ఈ బోర్డుకు ఆయనే చైర్మన్ గా కొనసాగుతారు. చైర్మన్ ను తొలగించే అధికారం కేవలం
ఆయన స్వయంగా రాజీనామా చేసినప్పుడు లేదా ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులందరూ ఆయన్ని అయోగ్యుడిగా ప్రకటించినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పెద్ద మెలిక ఉంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ బోర్డులోని ఎక్కువ మంది సభ్యులను ఎన్నుకునేది ట్రంపే. అంటే ఆచరణాత్మకంగా ట్రంప్ను తొలగించడం అసాధ్యం. సులభంగా చెప్పాలంటే ఈ బోర్డు ప్రపంచం మొత్తం కోసం ఉంటుంది, కానీ దాని కళ్యం మాత్రం ఎప్పటికీ ట్రంప్ చేతిలోనే ఉంటుంది. అందుకే భారత్ దీనిని ఒక నిష్పాక్షికమైన వేదికగా భావించడం లేదు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను ఈ బోర్డు ద్వారా ట్రంప్ బలహీనపరచాలనుకుంటున్నారని భారతదేశానికి స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనూ ట్రంప్ ఐక్యరాజ్య సమితి పనితీరుపై అనేక సార్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు అమెరికానే సర్వోన్నత శక్తిగా ఉండేలా, మిగతా దేశాలు కేవలం ఆ దేశాలను పాటించేలా ఒక కొత్త వ్యవస్థను ఆయన నిర్మించాలనుకుంటున్నారు. ఈ ఆలోచన కారణంగానే భారత్ ఈ బోర్డుకు దూరంగా ఉంటోంది. ఎందుకంటే ఒక దేశం యొక్క ఏకపక్ష నిర్ణయాలు నడిచే, మిగతా దేశాల సార్వభౌమత్వంపై ప్రభావం పడే ఏ వేదికలోనూ భాగం కావడానికి భారత్ ఇష్టపడదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక మరో పెద్ద మరియు ఆచరణాత్మక కారణం కూడా ఉంది. భారత్ మరియు ఇజ్రాయిల్ సంబంధాలు కేవలం దౌత్యపరమైనవి మాత్రమే కాదు, అవి వ్యూహాత్మకమైనవి మరియు ఆర్థికపరమైనవి కూడా. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం నిరంతరం బలపడుతూ వస్తోంది. భారత్ ఇజ్రాయిల్ నుండి మిసైల్ వ్యవస్థలు, డ్రోన్లు, రాడార్లు మరియు ఆధునిక రక్షణ సాంకేతికతను కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ $1 బిలియన్ వరకు చేరింది. ఇవే కాకుండా భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా వేగంగా పెరిగాయి. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ మరియు స్టార్టప్ రంగాల్లో కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా గాజా మరియు పాలస్తీనా అంశాలతో ముడిపడి ఉన్న బోర్డ్ ఆఫ్ పీస్ వంటి వేదికలో భారత్ భాగస్వామి అయితే అది ఇజ్రాయిల్తో భారతదేశానికి ఉన్న సమతుల్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. భారత్ ఏ పక్షానికి వ్యతిరేకంగా నిలబడినట్లు కనిపించడానికి ఇష్టపడదు. భారత్ విదేశాంగ విధానం ఎప్పుడూ సమతుల్యత మరియు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి పైనే ఆధారపడి ఉంటుంది. భారత్ పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తుంది, కానీ అదే సమయంలో ఇజ్రాయిల్తో తన జాతీయ ప్రయోజనాలను కూడా విస్మరించలేదు. బోర్డ్ ఆఫ్ పీస్ లో భాగం కావడం అనేది భారతదేశాన్ని ఒక సంక్లిష్టమైన సంఘర్షణలోకి లాగవచ్చు. అక్కడ అడుగడుగునా ఏదో ఒక పక్షాన్ని అసంతృప్తికి గురి చేసే ప్రమాదం ఉంది. ఒకవేళ భారత్ మరియు ఇజ్రాయిల్ మధ్య వాణిజ్య గణాంకాలను చూస్తే ఈ బంధం మరింత స్పష్టమవుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరం పెరిగింది మరియు ఇటీవలి సంవత్సరాలలో ఈ సంఖ్య దాదాపు $10 బిలియన్ వరకు చేరుకుంది. ఇందులో వజ్రాలు మరియు విలువైన రాళ్ల వ్యాపారం, రక్షణ పరికరాలు, వ్యవసాయ సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు హైటెక్ సేవలు ఉన్నాయి. ఇజ్రాయిల్ భారతదేశానికి రక్షణ రంగంలో ఒక కీలక భాగస్వామి మరియు ఇజ్రాయిల్కు ఆసియాలో భారత్ ఒక పెద్ద మార్కెట్. కాబట్టి పరోక్షంగా ఇజ్రాయిల్ పై ఒత్తిడి తెచ్చే సాధనంగా మారే ఏ వేదికలోనూ భారత్ భాగం కాలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టి ఏర్పాటు చేసే ఏ వేదికను కూడా భారత్ సమర్థించదు. ప్రపంచ శాంతి మరియు సంఘర్షణల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల పాత్రే అత్యంత కీలకమని భారత్ నమ్ముతుంది. ఒకవేళ ప్రతి పెద్ద దేశం తమకు నచ్చినట్లు ఒక కొత్త బోర్డును, ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసుకుంటూ పోతే ప్రపంచ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. ఇదే కారణం చేత భారత్ ట్రంప్ ప్రతిపాదనకు దూరంగా జరిగింది. బోర్డ్ ఆఫ్ పీస్ అనేది కేవలం శాంతి వేదిక కాదని, అమెరికా నేతృత్వంలో ఒక కొత్త శక్తి కేంద్రాన్ని సృష్టించే ప్రయత్నమని, ఇందులో చేరడం అంటే దీర్ఘకాలికంగా అమెరికా అజెండాతో బంధించబడటమేనని భారత్ అర్థం చేసుకుంది. అందుకే తాము ఏ ఒత్తిడిలోనూ నిర్ణయాలు తీసుకోమని భారత్ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలు మరియు సమతుల్య విదేశాంగ విధానంతోనే ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ పీస్ ను తిరస్కరించడం భారత్ ఆచితూచి తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రపంచం ఈ కొత్త నిర్మాణాన్ని అంగీకరిస్తుందా, లేదా భారతదేశం తరహాలోనే ఇతర దేశాలు కూడా మెల్లగా దీనికి దూరంగా ఉంటాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.